ఈ వర్ణనలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అటో ఇటో ఏదో విధంగా ప్రతిపక్షాలు ఆయన పనుల ద్వారానో పాలన ద్వారానో ఆపాదిస్తూ ఉంటాయి. అబ్బబ్బే లేదంటే ఆయన చెప్పేది ఒకటి చేసేది ఒకటి, మాటల్లోనేమో అన్న అనే ఆప్యాయత అది ఉంటుంది, కానీ పూర్తి స్థాయిలో వారు అన్న అన్నారంటే వాళ్ళ పని అయిపోయిందే. నిజంగా నోటితోనే మాట్లాడతారు, నొసటితో వెక్కిరిస్తూ ఉంటారు. ఇలా ఆయనకి సంబంధించి ఆయన పాలన వ్యవహారాలు కానీ ఆయన వ్యవహార శైలిని కానీ ప్రతిపక్షాలు ఎక్కువ వర్ణిస్తూ ఉంటాయి. ఈ 56 నెలల్లో ప్రతిపక్షాలు ఎక్కువగా చెప్పిన విషయాలు ఇవి. కానీ ప్రతిపక్షాల మాట దేవుడెరుగు. నిజంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారి పాలనా శైలి, వ్యవహార శైలి, ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు అన్నీ చూస్తే అవునేమో నిజమేమో ప్రతిపక్షాలు చెప్తున్నాయని కాదు, కానీ ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు ఈ చేతలకి దగ్గరగా ఉన్నాయి కదా అని సామాన్యుడు కూడా ఆలోచించే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చూస్తే ఆయన ముఖ్యమంత్రి గారు, ఈ మధ్యకాలం కాదు, దాదాపుగా ఏ బటన్ నొక్కినటువంటి కార్యక్రమానికి వెళ్ళినా, ఏ సభకు వెళ్ళినా ఒక కామన్ డైలాగ్ ఉంటుంది. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అని అంటూ ఉంటారు. వీటిని నొక్కి వక్కాడిస్తూ ఉంటారు. నా ఎస్సీ, నా బీసీ, నా ఎస్టీ ఇట్లా మాట్లాడినప్పుడు నిజంగా అసలు సామాజిక న్యాయం అంటే నిజంగా ముఖ్యమంత్రి గారే చేస్తారేమో, ముఖ్యమంత్రి గారి మాటల్లో ఉన్నంత ఇది ఎవరన్నా చూసి నిజంగా నమ్మే పరిస్థితి ఉంటుంది. కానీ నిజంగా పూర్తి స్థాయిలో నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అంటున్నా కూడా పూర్తి స్థాయిలో బలి పశువులు వాళ్లే అవుతున్నారు. ఎందుకంటే చాలా మంది అంటారు కదా, అన్న అన్నారంటే ఎవరినన్నా వాళ్ళ పని అయిపోయింది అని. నిజంగా ఇప్పుడు నా అని అంటున్నారంటే వీళ్ల పని అయిపోతోంది. దానికి కొన్ని ఉదాహరణలు, దానికి కొన్ని జరుగుతున్న పరిణామాలను కూడా మనం పోలికి చూసి బ్యారేజ్ వేసి చెప్పొచ్చు. ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి కూడా ముఖ్యమంత్రి గారు మిషన్ 2024 ఎలక్షన్స్ లో ఎలాగైనా నెగ్గాలి, నన్ను చూడండి, నా కటౌట్ చూడండి, మీరు వెళ్ళి దండం పెట్టండి, నన్ను చూసే ఓటేస్తారు, ప్రజలకి నాకు మధ్య ఎవరూ లేరు, నా బొమ్మ చూసే వేస్తారు, జస్ట్ మీరు వెళ్ళి దండం పెడితే చాలు, నేను బటన్ నొక్కుతున్నాను, వాళ్ళు బటన్ నొక్కి మనకు వేస్తారు అన్నటువంటి ధీమాలో ఆయన అభ్యర్థులు మార్పులు చేర్పులు చేస్తున్నారు. 90 మందికి దాకా సుమారుగా టికెట్ చీటీ జింపేసే ప్రక్రియలో భాగంగా చాలా మార్పులు చేర్పులు జరుగుతున్నప్పుడు అందరూ అనేది ఏమిటంటే నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ అంటారు కదా, పూర్తి స్థాయిలో వాళ్ళనే బలి పశువులు చేస్తున్నారు, అసలు బలిపీఠం ఎక్కిస్తోందే బీసీలని అనేది చాలా మంది మాట్లాడుతున్నారు. బయటికేమో నా బీసీ అంటున్నారు, తాడేపల్లి ప్యాలెస్ లో మాత్రం అసలు బీసీలనే బలి పశువులుగా చేసి బలిపీఠం మీద నిలబెడుతున్నారని అంటున్నారు. ఎందుకంటే తాజాగా గత కొన్ని రోజుల నుంచి పరిణామాలు మనం చూసినప్పుడు పార్టీ నుంచి అసంతృప్తులు కానీ, లేదా పార్టీలో ఉండే బాహాటంగా మాట్లాడుతున్న వాళ్ళు కానీ, లేదా బయటకు వచ్చి వేరే పార్టీలో జాయిన్ అవుతూ నేరుగా ముఖ్యమంత్రి గారిని అడ్రస్ చేస్తూ రాస్తున్నటువంటి లెటర్లలో ముఖ్యమంత్రి గారిలో ఇంకొక కోణం ఉంది, ఆయన ఒక అపరిచితుడు లాంటి వ్యక్తి అనే దాన్ని వాళ్ళు బాహాటంగా చెప్తున్నారు. ఈ మధ్యకాలంలో మనం చూస్తే విశాఖలో వంశీకృష్ణ యాదవ్, గురజాల్లో జంగా కృష్ణమూర్తి యాదవ్, పెనమలూరులో పార్థసారథి, కనిగిరిలో మధుసూదన్ అంతా కూడా ముఖ్యమంత్రి గారిలో ఉన్నటువంటి అపరిచిత కోణాన్ని, వాళ్ళు ఎలా బాధితులయ్యారు అన్నది బాహాటంగా బహిరంగంగా చెప్తున్నారు. ఇప్పటికే 4.5 సంవత్సరాల పైచీలు కాలంలో లెక్కలు తీస్తే కూడా నిన్న కూడా టీడీపీ జైహో బీసీ కార్యక్రమం త్వరలో నిర్వహించబోతున్నాము. వివిధ అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల్లో బీసీలకి ముఖ్యమంత్రి గారి పాలనలో జరిగినటువంటి అన్యాయం ఇవన్నీ కూడా వివరిస్తూనే తాము ప్రత్యేక మేనిఫెస్టో రేపు అధికారంలోకి వస్తే ఎలా ఏర్పాటు చేస్తాము, ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తామంటూ ఇప్పటికే లోకేష్ హామీ ఇచ్చిన నేపథ్యంలో ఈ సభలు సమావేశాలు ఇవన్నీ చెప్తామని చెప్తూనే ఇప్పటికే అనేక విషయాలు వాళ్ళు వెల్లడించారు. 56 కార్పొరేషన్లు పెట్టారు, నిధులు విడుదల లేవు, పాలక మండలి ఉన్నాయి, పేరుకే ఉత్సవ విగ్రహాలుగా బీసీలు ఉంటున్నారు. ఇలా చెప్తున్నప్పటికీ కూడా సొంత పార్టీ నాయకులే ముఖ్యమంత్రి గారి ఇంకొక కోణాన్ని ఎట్లా ఆయన చెప్పేది ఒకటి చేసేది ఒకటి చేస్తున్నారన్న దానికి గత కొన్ని రోజుల నుంచి చూస్తే పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి కూడా తాజాగా కొన్ని స్టేట్మెంట్స్ బహిరంగంగా అన్నారు. నేను చాలా కష్టపడ్డాను, చాలా పార్టీ కోసం శ్రమించాను, కానీ నన్ను ఎప్పుడూ ముఖ్యమంత్రి గారు గుర్తించలేదు, ప్రజలు మీరు గుర్తించారు అని చెప్పకనే ముఖ్యమంత్రి గారి శైలిని ప్రజల ముందు పెట్టేశారు. అలాగే తాజాగా పార్టీలోంచి బయటకు వచ్చినటువంటి విశాఖలో ఎవరైతే వంశీకృష్ణ యాదవ్ ఉన్నారో ఆయన కూడా 11 పేజీల లెటర్ రాశారు ముఖ్యమంత్రి గారికి.
అసలు వ్యాపారం నష్టపోయాను, చాలా కష్టపడ్డాను, దాదాపుగా 25 క్రిమినల్ కేసులు పెట్టించుకున్నాను పార్టీ కోసం కష్టపడి పోరాడి, అయినా నాకు తగిన గుర్తింపు లేదు. ఏ రోజు కూడా ఎమ్మెల్యే టికెట్ ఇస్తా అన్నారు, తర్వాత మేయర్ అన్నారు, చాలా హామీలు ఇచ్చారు, ఆశ పెట్టి ఆఖరికి గుర్తింపు లేకుండా చాలా బాధతో బయటికి వెళ్తున్నాను, అసలు ముఖ్యమంత్రి గారు గుర్తించలేదు, పేరుకి ఆయన బీసీలు అంటారు అన్న విషయాన్ని కూడా ఆయన కూడా లెటర్ ద్వారా ఆవిష్కరించారు. అంటే పేరుకే ముఖ్యమంత్రి గారు అభ్యర్థుల మార్పులు చేర్పుల్లో నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అని అంటున్నారు, కానీ పూర్తి స్థాయిలో వాళ్లే బలిపస్సులు అవుతున్నారు అన్నది పార్టీలో ఉన్న సొంత పార్టీ నాయకులే బహిరంగంగా మాట్లాడటం ఒక కోణం అయితే, గతంలో అనేక సందర్భాల్లో చూసాం అన్నా అన్నా అంటూనే సున్నం పెట్టిన సందర్భాలు చాలా మందికి ఉన్నాయి. కాబట్టి ఇది కూడా ఆ కోవలోకే వస్తుందనేది ఎక్కువ మంది మాట్లాడుతున్నారు. అయితే దీంతో పాటుగా ఇంకొక విషయం ఏమిటి అంటే, మరి ముఖ్యమంత్రి గారు నిజంగా మీరు అసలు ఎలా అంటారు, ముఖ్యమంత్రి గారు చాలా నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలను కానీ లేకపోతే టికెట్లందరికీ కూడా 50% పై చిలుకున్నటువంటి బీసీలకే ఆయన టికెట్లు ఇస్తుంటే, మరి నిజంగా ఆయనే కదా సామాజిక న్యాయం చేస్తోంది, కావాలని ప్రతిపక్షాలు మీడియా ఏదో ఒకటి అనాలి కాబట్టి అంటున్నాయి అన్నప్పుడు దానికి కూడా ఒక లాజిక్ మనం గమనిస్తే, ఆయన గాజువాక మంగళగిరిలో గతంలో ఎవరిని పెట్టారు, పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పుడే ఎందుకు అక్కడ బీసీలు మారుస్తున్నారన్నది కూడా చర్చ. గాజువాక లేకపోతే మంగళగిరిలో అటు పవన్ కళ్యాణ్ గాని లోకేష్ గారు కానీ పోటీ చేయొచ్చు. లోకేష్ గారిది కన్ఫర్మ్ అయింది, పవన్ కళ్యాణ్ గారిది తేల. మరి అక్కడే ఎందుకు బీసీలు పెడుతున్నారు అంటే, కావాలని నేను బీసీలు ఇస్తున్నాను వాళ్ళు ఇవ్వట్లేదు అని చెప్పే ప్రయత్నమా? అలాగే ఒక రకంగా బీసీలని రేపొద్దున ఓడిపోయినా వాళ్లే బలిపశు అయ్యేందుకు కూడా వాళ్ళని రంగం సిద్ధం చేశారా? మరి నిజంగా బీసీల మీద అంత ప్రేమ ఉంటే పార్టీ పెట్టినప్పటి నుంచి మంగళగిరిలో ఆళ్ల రామకృష్ణారెడ్డి గారికి ఇస్తున్నారు. మరి ఇప్పుడే గంజి చిరంజీవిని మార్చడంలో ఏమిటి అంటే, పూర్తి స్థాయిలో రాజకీయ ప్రయోజనాల కోసమే ముఖ్యమంత్రి గారు బీసీలని వాడుకుంటున్నారా, బలిపశువులు చేయబోతున్నారా, బలిపీఠం ఎక్కించబోతున్నారా అంటే ప్రతిపక్షాలు చెప్తున్నది, ప్రజలు గమనిస్తున్నది నా అంటే సున్నమే, లేకపోతే అన్న అంటే సున్నమే, వాళ్ళ మీద ప్రేమ ఉందంటే బలిపశువే. ఇదంతా నిజంగా ఆ జరుగుతున్న పరిణామాలకు అర్థం పడుతున్నాయా? మరి కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఇదంతా జరుగుతుందా? పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి గారు రాజకీయ లబ్ధి కోసమే బీసీలకు టికెట్లు, ఇన్ఛార్జీలు అంటూ వారినే బలిపశువులుగా మార్చే ప్రయత్నం జరుగుతుందా? సొంత పార్టీ నాయకులే ఎందుకు తట్టబుట్ట బీసీలు ఎస్పెషల్లీ సదురుకుంటున్నారు అంటే, బలిపశువులు బీసీలు అవుతున్నారా, బలిపీఠం ఎక్కేది బీసీలేనా? చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు డివి శ్రీనివాస్ గారు, ఏపీ టీడీపీ నుంచి వివి గురుమూర్తి గారు, ఏపీ జనసేన నుంచి మూర్తి యాదవ్ గారు. అందరికీ స్వాగతం అండి. శ్రీనివాస్ గారు, మీతో ప్రారంభిస్తాను. ఎక్కడికి వెళ్ళినా నా 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 అంటారు కదా ఆయన, కానీ చెప్పేది ఒకటి చేసేది ఒకటి అని వాళ్ళు అంటున్నా కూడా నిజంగా జరుగుతుంటే చూస్తుంటే అలాగే ఉంది. సొంత పార్టీ వాళ్ళేమో అబ్బబ్బే లేదండి ఆయనలో ఒక అపరిచిత కోణం ఉందని వాళ్ళు ఆవిష్కరిస్తున్నారు. ఇక్కడ చూస్తేనేమో మరి టికెట్లు ఇచ్చినట్టే ఏంటో ఉంది, కానీ ఓడిపోయే టికెట్లు ఇస్తున్నారు వాళ్ళకి. ముందుగా ఏబిఎన్ వీక్షకులకు, మీకు ప్యానల్ మిత్రులకు అందరికీ గుడ్ మార్నింగ్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు తరుముకొస్తున్నాయి. 3 నెలల్లో ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఆయన ఇక వరుసపెట్టి దాడులు చేస్తున్నారు. ఇది సర్జికల్ స్ట్రైక్స్. ఇప్పుడు సొంత పార్టీ పైనే సర్జికల్ స్ట్రైక్స్కి దిగారు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు మనం చూసాం, గత 56 నెలల్లో ప్రతిపక్షాల మీద సర్జికల్ స్ట్రైక్స్ చేశారు. తెలుగుదేశం దగ్గర నుంచి జనసేన, బీజేపీ ఎవరిని వదిలిపెట్టకుండా దాడులు చేశారు. ఆ తర్వాత జనం మీద సర్జికల్ స్ట్రైక్స్ చూసాం. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిమ్స్ ఎవరిని, ఏ వర్గాన్ని వదిలిపెట్టలేదు. ఇప్పుడు ఇక సొంత పార్టీ పైనే దాడులకు తెగబడ్డారు. మార్పులు చేర్పులు, అభ్యర్థులు. తాడేపల్లి ప్యాలెస్ అదొక ఆక్షన్ సెంటర్ అయిపోయింది. అంటే వేలం పాట జరుగుతోంది. ఎంపీ టికెట్ కావాలా 140, లేకపోతే అసెంబ్లీ టికెట్ కావాలా 40. ఈ విధంగా ఇప్పుడు 140 పెట్టి బీసీలు ఎంపీ టికెట్ కొనుక్కోగలరా? 40 కోట్లు 30 కోట్లు ఇవ్వగల స్థాయి బీసీలకు ఉంటుందా? ఎంపీలకైతే 140 అంట. ఇప్పుడు పార్థసారథి గారు నిన్న సాధికార సభలో చెప్పారు, సామాజిక సాధికార బస్సు యాత్ర ఒకటి నడుస్తోంది వైసీపీది. సామాజిక సాధికార బస్సు యాత్ర రాష్ట్రం తిరుగుతూ ఇంతవరకు ఇంకా తిరిగి రాలా.
అందులో ఎక్కిన వాళ్ళంతా ఇంతవరకు దిగల, కానీ తాడేపల్లిలో మాత్రం చీటీలు చిరిగిపోతున్నాయి. ఆ బస్సులో ప్రయాణికుల పరిస్థితి గందరగోళం అయిపోయి మధ్యలోనే దిగిపోతున్నారు. పారసారథి గారు కూడా అక్కడ బస్సు దిగేసినట్టున్నారు. ఏంటంటే ఆయన ఒకటే మాట అన్నాడు, జనంలో నాకు గుర్తింపు ఉంది కానీ జగన్ దగ్గర గుర్తింపు లేదు అన్నాడంటే, పార్థసారథి రాజశేఖర రెడ్డితో పాటు కలిసి పనిచేశారు, మాజీ మంత్రి, పొలిటికల్ ఫ్యామిలీ. ఆయన ఏంటంటే అలా నాన్న కావచ్చు, ఆయన కావచ్చు, లాంగ్ టర్మ్ పాలిటిక్స్ ఉన్నటువంటి వ్యక్తుల పట్ల, కుటుంబాల పట్ల జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా నిరాదరణ, బడుగులలో బలహీన వర్గాల్లో నాయకత్వం ఎదిగి రావాలంటే చాలా కష్టం అమ్మా. ఏది బీసీల్లో కానీ ఎస్సీ ఎస్టీల్లో నాయకుడిగా ఎదగాలంటే భారతదేశంలో ప్రస్తుత సమాజంలో కొన్ని దశాబ్దాలు పడుతుంది. 30-40 ఏళ్ళు కష్టపడి పనిచేస్తే తప్ప, జెండాలు ఎత్తి మోస్తే తప్ప వీళ్ళు నాయకులుగా ఎదగలేని పరిస్థితుల్లో ఎదిగిన నాయకత్వాన్ని ఇలా చిదిమేయటం అనేది క్షమార్హం కాదు. ఎందుకంటే ఎన్టీఆర్ వచ్చిన తర్వాతే ఇక్కడ బీసీలకి రాజ్యాధికారం వచ్చింది. అది బీసీల పార్టీ అంటారు టీడీపీ. ఎందుకంటే అసలు బీసీలకు వెల్ఫేర్ స్కీమ్స్ లోనే వాటా ఇచ్చాడు. ఏది ఇళ్లు కడుతున్నారంటే అందులో 20% బీసీలకే, రేషన్ కార్డులు ఇస్తున్నారంటే 20% బీసీలకే. ఈ విధంగా వాళ్ళకి రాజ్యాధికారంలో వాటా ఇచ్చాడు, వెల్ఫేర్లో వాటా ఇచ్చాడు. అంటే పేదరిక నిర్మూలన కింద చూడాలి ఈ మొత్తాన్ని కూడా. ఏది ఇప్పుడు ఈ సప్లాన్ కావచ్చు, ఇవన్నీ ఎందుకు కేటాయించారు? ఇవన్నీ పేదరిక నిర్మూలనలో భాగాలు. నాయకత్వం పెంచడం కూడా బలహీన వర్గాల్లో దీనికే కారణం అన్నమాట. ఆ నాయకత్వం ఆ వర్గంలో వస్తే ఆ వర్గం పేదరికానికి దూరం అయ్యేటట్లుగా ఆ నాయకుడు పనిచేస్తాడు. పని చెయ్యాలనే ఆశయంతో పెట్టుకున్న పరిస్థితుల్లో ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి బీసీ ఎస్సీ ఎస్టీ వీళ్ళందరినీ కూడా చిందరవందర చేయటం, కకావికలం చేస్తున్నాడు అనమాట. ఇప్పుడు వంశీకృష్ణ యాదవ్ విశాఖపట్నం 11 పేజీల లెటర్లో ఆయన చెప్పాడు స్పష్టంగా, 8 ఏళ్ళు నేను పార్టీ ఆఫీస్ మెయింటైన్ చేశాను, జీతాలు నేనే ఇచ్చాను, నా మీద 25 కేసులు పెట్టారు, ఏంటి పరిస్థితి అని అడిగితే ఆయన బిజినెస్ నే దెబ్బ కొట్టే పరిస్థితి. అంటే ఏంటి, పాము తన పిల్లలను తనే మింగేసినట్లుగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తను పెంచినటువంటి బీసీలను ఎస్సీలను తనే మింగేస్తున్నాడు. కానీ ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి గారు ఎక్కువ సీట్లు వారికే ఇస్తున్నారు. అసలు అది స్వర్ణయుగం అని అంటున్నారు. అసలు బీసీలకి వీళ్ళు చేసినంత ఏది చేయలేదంటున్నారు. టికెట్లు కూడా 50% పైగా ఉన్నటువంటి జనాభాలో వాళ్ళకే ఇస్తున్నారు. అంటే నేను తప్ప ఏమో చేయలేదని చెప్తున్నారు కదా, మరి నమ్మే అవకాశం కూడా ఉంది కదా, టికెట్లు కనపడుతున్నాయి కదా. చెప్పేది ఒకటి చేసేది ఒకటి అని మీరే ఇంట్రడక్షన్ లో అన్నారు. ఇది నోటితో మాట్లాడతాడు, ప్రతిపక్షాలు అంటే నొసలతో ఎక్కిరిస్తారు అని చెప్పి అన్న అన్న అన్నాడంటే ఇక అక్కడ చీటీ తిరిగినట్టే. ఇప్పుడు సుబ్బన్న అన్నాడు, ఎక్కడున్నాడు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, పివి రమేష్ అన్న అన్నాడు, రమేష్ గారు ఎక్కడన్నారు, సవాంగ్ అన్న అన్నారు, సవాంగ్ ఎక్కడున్నాడు, వీళ్ళంతా కూడా ఎవరు, ఎస్సీలు ఎస్టీ అధికారుల పరిస్థితే, ఉన్నతాధికారుల చీటీలే చించేసినటువంటి వ్యక్తి ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యేల చీటీలు చించడంలో తప్పే ఉంది. మనం జగన్ ఇప్పటిదాకా జగన్ మ్యాజిక్ చూపించాడమ్మా. ఏది 4.5 ఏళ్ళు ఇక జనం మ్యాజిక్ ప్రారంభమైంది. ఏంటి, ఈ జనం మ్యాజిక్ ముందు జగన్ మ్యాజిక్ గా పీసీ సర్కార్ మ్యాజిక్ కూడా పనిచేయదు. టీడీపీతో మాట్లాడదాం. ఎందుకంటే జనవరి 4వ తేదీ నుంచి వాళ్ళు కూడా జై హో బీసీ అంటూ అన్ని పార్లమెంట్ అసెంబ్లీ స్థానాల్లో కార్యక్రమాలకు సిద్ధమయ్యారు. వివి గురుమూర్తి గారు నమస్తే అండి, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. అసలు ఎవరిది నమ్మాలి? మీరేమో ముఖ్యమంత్రి గారు బీసీల ద్రోహి, అసలు పాలనలో ఊరికే వాళ్ళు ఉత్సవ విగ్రహాలు అని అంటారు. వాళ్ళేమో అసలు మేం చేసినంత సామాజిక న్యాయం ఎవరు చేయలేదు, మాది స్వర్ణయుగం అని వాళ్ళు అంటారు. ఎవరిది నమ్మాలి అసలు? మీకు ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకి, ఏబిఎన్ ప్రేక్షకులకి హృదయపూర్వక నమస్కారాలు. ఎవరిని నమ్మాలంటే నిజాలు నమ్మాలి, అబద్ధాలు నమ్మాల్సినటువంటి అవసరం లేదమ్మా. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, జగన్మోహన్ రెడ్డి ఇందాక శ్రీనివాస్ గారు ఒక మాట చెప్పాడు, బీసీలకు రాజ్యాధికారం ఇచ్చినటువంటి మహోన్నత వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. ఆయన వచ్చిన తర్వాతే బీసీలకు 20% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇవ్వటం వల్ల ఒక ఎంపీపీగా, ఎంపీటీసీగా, జడ్పీటీసీగా రాజ్యాధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితులు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు
ఎస్సీ ఎస్టీలకు రాజ్యాధికారం ఇస్తే బీసీలకు రాజ్యాధికారం ఇచ్చినటువంటి మహోన్నత వ్యక్తి మా దేవుడు ఎన్టీ రామారావు గారు. అందుకు ఉదాహరణ నేను, మా తండ్రి గారు బీసీ కులవృత్తి అయినటువంటి కల్లు గీత కార్మికుడిగా ఉంటే నేను ఒక ఎంపీపీగా వచ్చానంటే అది ఎన్టీ రామారావు గారు మాకు ఇచ్చినటువంటి అవకాశం. ఎన్టీ రామారావు గారు 20% చేస్తే దాన్ని చంద్రబాబు నాయుడు గారు 33% చేశారు. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 33% 23%కి తగ్గించాడు. అంటే 16,800 మంది రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా వచ్చినటువంటి పదవులకి దూరమయ్యారు. చెప్పండి, ఇది మాకున్నటువంటి హక్కును హరించటం కాదా? మీరు అన్నారు నోటితో చెప్పి నొసలతో ఎక్కిరించటం అంటే అది కాదా? అంతేకాదు, మా సప్లా నిధులు 74,000 కోట్ల నిధుల్ని వాళ్ళ దారి మళ్లించారు. 30 సంక్షేమ పథకాలని రద్దు చేశారు. ఆనాడు తెలుగుదేశం హయాంలో మేము దాదాపుగా 4 లక్షల మందికి 3,000 కోట్ల రూపాయలతో బీసీ కార్పొరేషన్ ద్వారా మరి వాళ్ళ యొక్క వ్యక్తిగతంగా వాళ్ళు వ్యాపారాలు చేసుకోవడానికి ఉపయోగపడ్డాం. అదేవిధంగా కుల వృత్తుల కోసం 1000 కోట్లు కేటాయించి ఆదరణ పథకాన్ని ఇచ్చాం. ఇవాళ మేము చెబుతున్నాం, చంద్రబాబు నాయుడు గారు విదేశీ విద్య పెడితే ఇదే జగన్మోహన్ రెడ్డి గారు రద్దు చేశాడు. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ రద్దు చేశారు. ఫీజు రింబర్స్మెంట్ ఆ రోజున 16 లక్షల మందికి ఇచ్చి వాళ్ళు 10 లక్షల మందికి ఇస్తున్నారు. మరి పాఠశాలని మరి కలపటంలో భాగంగా అంటే మెడ్జి చేయడంలో భాగంగా 3,000 పాఠశాలను రద్దు చేశారు. అదేవిధంగా ఉన్నత విద్యా శిక్షణను రద్దు చేశారు. ఈ విధంగా విద్యాపరంగా మాకు రావాల్సినటువంటి అవకాశాలను రద్దు చేశారు, నిధులను రద్దు చేశారు, అదేవిధంగా రిజర్వేషన్ రద్దు చేశారు. ఇంకొక పక్క చూసుకుంటే ఈ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత దాదాపుగా 100 మందిని చంపేశారు. 100 మందిని చంపారు. 650 మంది మీద అక్రమ కేసులు పెట్టారు. అదేవిధంగా 3,000 మంది ఆస్తుల నష్టం కానీ అక్రమ కేసులు కానీ బనాయించడం జరిగింది. సాక్షాత్తు మీరు చూశారు, మా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారు ఏం పాపం చేశాడు, కొల్లు రవీంద్ర గారు ఏం పాపం చేశారు, యనమల రామకృష్ణుడు గారు ఏం పాపం చేశారు, అయ్యన్న పత్రుడు గారు ఏం పాపం చేశారు. మేము గన్నవరం వెళ్ళేందుకు మా మీద 12 రోజులు రాజమండ్రి జైలు పెట్టారు మాలాంటి వాళ్ళు కూడా. అంటే జైల్లో పెట్టడమే కాదమ్మా, సాక్షాత్తు ఈ మా పక్కన ఉన్నటువంటి గుంటూరు జిల్లాలో రేపల్లెలో అమర్నాథ్ అనేటువంటి ఒక చిన్న బిడ్డ 10వ తరగతి చదువుకునే బిడ్డ, ఆ బిడ్డ ఏం పాపం చేశాడమ్మా? కేవలం వాళ్ళ అక్కని ఏడిపిస్తున్నాడని చెప్పి వెళ్ళి చెబితే ఇదే జగన్మోహన్ రెడ్డి బంధువులు ఆ బిడ్డని నడి రోడ్డు మీద పట్ట పగలు నోట్లో పుస్తకాలు పెట్టి రాడ్డులతో కొట్టి బతికొండంగానే పెట్రోల్ పోసి చంపారమ్మా. ఈ బాధలో ఎవరమ్మా? మా బీసీ బిడ్డలమ్మా. అసలు సామాజిక న్యాయం మేమే చేసాం, 56 కార్పొరేషన్లు, పాలక మండళ్లు, పదవులు, రాజ్యాధికారం. రేపొద్దున అసలు చూడండి, నేను సొంత సామాజిక వర్గాన్ని కూడా లెక్క చేయట్లేదు, ఆ ప్లేసుల్లో కూడా నేను బీసీలకి టికెట్ ఇస్తున్నానంటే నాదా ప్రేమ మీదా అని అడుగుతున్నారు. బాగా చెప్పారమ్మా. జగన్మోహన్ రెడ్డి గారు అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా చెబుతాడు తెలుసమ్మా? జగన్మోహన్ రెడ్డి గారు నా బీసీలని ఎక్కడి నుంచి వస్తాయంటే ఇక్కడి నుంచి వస్తుంది, గొంతుకాయ నుంచి వస్తుంది, కింద నుంచి రాదు. ఎందుకు రాదంటే 55 కార్పొరేషన్లు ఇచ్చారమ్మా. ఎంత అవమానకరం! 55 కార్పొరేషన్ ₹1 ఇచ్చారా? ఛాలెంజ్ చేస్తున్నా. బీసీ కార్పొరేషన్ నుంచి ₹1 ఇచ్చాడు ఈయన. మా నిధులన్నీ ఏమైపోయినాయి చెప్పమనండి. మా నిధులన్నీ ఏమైపోయినాయి? 75,000 కోట్ల నిధులు దారి మళ్ళీ ఇచ్చారు. అంతేకాదు, ఇవాళ మా మీద ఎన్ని రకాల పన్నులు వేస్తా ఉన్నారు. డైరెక్ట్ గా ఇవాళ 8 సార్లు కరెంటు బిల్లు పెంచారు, 4 సార్లు ఆర్టీసీ నిత్యావసర ధరలు పెంచారు. అంతేకాదు, ఇవాళ మధ్యంలో 30 లక్షల మంది అనారోగ్యం పాలైతే అందుట్లో 15 లక్షల పైచీలకు మా బీసీలే. 30,000 మంది చనిపోతే 15,000 మంది మా బీసీలే. అంతేకాదు, ఇవాళ ఆయన తెచ్చి అప్పు కూడా మా మీద వేశాడు. ఏంటి మమ్మల్ని ఉద్ధరించింది? ఏం ఉద్ధరించాడు? ఇవాళ ఒక్కటే, జగన్మోహన్ రెడ్డి సీట్లు మార్చడం కాదు, బీసీలు మార్చడం కాదు, ఎస్సీలు మార్చడం కాదు, జగన్మోహన్ రెడ్డినే మార్చాలనుకుంటున్నారు. ఎందుకు అనుకుంటున్నారంటే ఈ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ముఖ్యమంత్రికి ప్రజాస్వామ్యం పట్ల కానీ రాజ్యాంగం పట్ల కానీ నమ్మకం లేనటువంటి వ్యక్తి. ఈయన ఎందుకు ముఖ్యమంత్రి అయ్యాడంటే ఈయనకి అధికారం దేనికోసం అంటే వ్యాపారం చేసుకుంటాం కోసం. కాబట్టే ఇవాళ ఇసుకలో కానీ మట్టిలో కానీ ల్యాండ్, శాండ్, వైన్, మైన్లో సంవత్సరానికి 1 లక్ష చొప్పున 4.5 లక్షల కోట్లు హోల్సేల్ గా ఆయన కొట్టేస్తే కింద ఉన్నటువంటి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ రిటైల్ గా మంత్రులు 5,000 కోట్లు, ఎమ్మెల్యేలు 1000 కోట్లు ఈ విధంగా కొట్టేసి జనం డబ్బు కొట్టేసి ఇవాళ ఈయనేదో మార్చి బీసీ సాధికారత అన్నాడు. ఎక్కడుందమ్మా ఈయన సాధికారత? నేను అడుగుతా ఉన్నా.
బీసీ సాధికారత ఉంటే 55 కార్పొరేషన్లకు నువ్వు నిధులు ఎందుకు ఇవ్వలేదయ్యా? బీసీ సాధికారత ఉంటే మరి ఇవాళ ఆ 5 ప్రాంతాల్లో 5గురిని నీ దొరల్లో పెట్టుకున్నావు, నీ పెత్తందారిని రెడ్డి సామాజిక దొరల్లో పెట్టుకుని పరిపాలిస్తున్నావు. ఒక బీసీ లేడు అందుట్లో. ఎందుకు నీకు బీసీ సాధికారత ఎక్కడుందో చెప్పమన్నాడు నేను అడుగుతున్నా. ఇవాళ నేను అడుగుతున్నా, తిరుపతి దేవస్థానం కానీ, ఏపీఐఐసి కానీ, తర్వాత హౌసింగ్ కార్పొరేషన్ కానీ, తొడా కానీ, ముఖ్యమైనటువంటి కార్పొరేషన్లన్నీ నీ సామాజిక వర్గంకి ఇచ్చుకున్నావు. ఎక్కడుంది సాధికారత నేను అడుగుతున్నా. కానీ తెలుగుదేశం హయాంలో టీటీడీ చైర్మన్ మేము ఎవరికి ఇచ్చాం? ఆ రోజున యాదవ్ సామాజిక వర్గానికి చెందినటువంటి సుధాకర్ యాదవ్కి ఇచ్చాం. హౌసింగ్ కార్పొరేషన్ ఎవరికి ఇచ్చాం? వర్ల రామయ్య గారికి ఇచ్చాం. అదేవిధంగా నీటిపారుదల శాఖ చైర్మన్ ఎవరికి ఇచ్చాం? కేఈ ప్రభాకర్కి ఇచ్చాం. అదేవిధంగా పోలీస్ హౌసింగ్ ఎవరికి ఇచ్చాం? నాగుల మీరాకి ఇచ్చాం. అట్లా మేమందరం బీసీలకు ఇచ్చాం. అది సాధికారత అంటే. జగన్మోహన్ రెడ్డి సాధికారత బస్సు యాత్ర కూడా చేస్తా ఉన్నాడు. ఈయన సాధికారత ఎంత అంటే నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉందో ఈయన సాధికారత అంత ఉంది. కాబట్టి ఇవాళ మా నిధులు కొట్టేసి, అదేవిధంగా మమ్మల్ని హత్యలు చేయించి, అదేవిధంగా మా పదవులన్నీ కూడా తన సామాజిక వర్గానికి ఇచ్చి, ఇవాళ నేను అడుగుతున్నా, మరి సలహాదారుల్లో నువ్వు మరి మా బీసీకి సంబంధించి 55 కార్పొరేషన్లు కనీసం వాళ్ళకి జీతాలు కూడా ఇవ్వలేకపోయావు కదా. నీ సలహాదారులకు 5 లక్షల రూపాయలు చొప్పున ఎవడబాబు సొమ్మని ఇస్తున్నావు? ఎవడబ్బ సొమ్మని ఇస్తున్నావు? 50% మేము ఇవాళ పన్నులు కడుతున్నావు, మాకు వాటా ఉంది. ఇవాళ నువ్వు ఎందుకని మాకు మనం పెట్టుకోలేదు సలహాదారులుగా? ఇవాళ కేవలం పనికి వచ్చేటువంటి అంటే వాళ్ళకి అవసరమైనట్టు. ఇవాళ ఇంకొక ముఖ్యమైన విషయం కూడా, ఈ రాష్ట్రంలో ఒక్క మంత్రి అయినా సరే ఎవరైనా సరే బయటకు వచ్చి పరిపాలన చేసినటువంటి పరిస్థితి ఎక్కడుందో చెప్పమని నేను అడుగుతున్నా. ఇవాళ ఏది మాట్లాడాలా సజ్జల రామకృష్ణారెడ్డి గారే మాట్లాడతాడు. ఎక్కడైనా సరే ఒక బీసీ మంత్రి దమ్ము ధైర్యంగా మాట్లాడినటువంటి పరిస్థితులు ఉన్నాయా? ఇవాళ లోకేష్ బాబు గారి సీటు బీసీకి ఇస్తానంటున్నాడు. అక్కడ తట్టబుట్ట సదురుకున్న వాళ్ళందరూ కూడా మీ టీడీపీ జనసేనకే వస్తున్నారు. వంశీకృష్ణ యాదవ్ గారు అయితే 11 పేజీల లెటర్ రాశారు, ముఖ్యమంత్రి గారిని అభివర్ణించారు. అందులో ఎట్లా చూసుకుంటున్నారు బీసీలని అన్నది ఏం చెప్తారు మీరు? అవును, ముఖ్యంగా చంద్రిక గారికి అలాగే ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. బీసీలందరూ కూడా ఇవాళ వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి యొక్క నిరంకుశ పాలన ఇవాళ రాష్ట్రం అంతా కూడా చూశారు. పూర్తి స్థాయిలో ఈ 4 ఏళ్ల 8 నెలలు పాలించినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బీసీల ద్రోహిగా, బీసీలకు చేసినటువంటి అన్యాయాలు ఏవైతున్నాయో, బీసీల మీద పెట్టినటువంటి కేసులు ఏవైతున్నాయో, బీసీ వసతి గృహాల మీద ఆయన చూపించేటువంటి ప్రేమ ఏ విధంగా ఉందో ఇవాళ తేటతల్లమైంది ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా. నిన్న కాక మొన్న వంశీకృష్ణ శ్రీనివాస్ అనేటువంటి వైసీపీ నేత ఎవరైతే ఎమ్మెల్సీ ఉన్నారో ఆయన పార్టీ స్థాపించిన నాటి నుండి కూడా విశాఖ నగరంలోనే ఉత్తరాంధ్ర జిల్లాలోని పార్టీకి ఒక ఉనికిని తీసుకొచ్చి పార్టీ ఉనికిని చాటి పార్టీని సంస్థాగతంగా డెవలప్ చేయడంలో వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ అనేటువంటి ఆయన కీలక భూమిక పోషించినటువంటి వ్యక్తి. ఇదే జగన్మోహన్ రెడ్డి వంశీకృష్ణ శ్రీనివాస్ ఇంట్లో పాదయాత్రలో భాగంగా 2-3 సార్లు ఆయన ఇంట్లో బస్ చేసినటువంటి ప్రాంతం ఆ ప్రాంతం, మా ఇంటి పక్కన ఉన్నటువంటి ఆ యొక్క ఇల్లు. అలాంటిది ఆయనకి పోటీ చేస్తే నేను ఖచ్చితంగా మీకు మంత్రి పదవి ఇస్తానని చెప్పినటువంటి వ్యక్తి పోటీలోని సీటు కూడా ఇవ్వకుండా చేసేసినటువంటి జగన్మోహన్ రెడ్డి. తర్వాత వచ్చేటువంటి కార్పొరేషన్ ఎన్నికల్లో మీరు కార్పొరేటర్గా పోటీ చేయండి, నేను మేయర్ పదవి ఇస్తానని చెప్పన్నారు. మేయర్ పదవి ఇస్తానని చెప్పి ఒక ఎమ్మెల్యే స్థాయి 2 సార్లు పోటీ చేసినటువంటి వంశీకృష్ణ శ్రీనివాస్ని అదే నియోజకవర్గంలో ఒక వార్డు స్థాయికి దిగజారు చేసి, అంటే ఆ కార్పొరేటర్గా గెలిచిన తర్వాత కూడా మేయర్ పదవి ఇవ్వకుండా అవమానించినటువంటి పరిస్థితి. అంటే ఏ విధంగా బీసీలు అనగదొక్కి బీసీలు రాజ్యాధికారం వస్తే వీళ్ళు ఎక్కడైతే సామాజికంగా వీళ్ళందరూ కూడా బలపడతారని చెప్పి భావించేటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ విషయంలోనే చూడొచ్చు. అంతేకాదు అదే నియోజకవర్గంలో యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి అంటే ఓటమి పాలు చెందిన కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అక్రమాన్ని విజయనగరంల అదే యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి నియోజకవర్గ సమన్వయకర్తను తీసేసి ఇవాళ ఓసీ సామాజిక వర్గానికి చెందినటువంటి విశాఖ ఎంపీని అక్కడ నియోజకవర్గ సమన్వయకర్త పెట్టాడు. అంటే బీసీల పైన జగన్మోహన్ రెడ్డి చెప్తున్నవన్నీ కూడా కళ్ళబొల్లి కబుర్లు, కేవలం నోటి మాటలే తప్ప చెద్దు మోటలే కానీ అసలు ఎటువంటి పరిస్థితుల్లో బీసీల పైన ఎటువంటి ప్రేమ లేదన్నది ఇవాళ సుస్పష్టం అవుతా ఉంది. మరి గాజువాకలో ఇప్పుడు మీరు చెప్తా ఉన్నారు అక్కడ బీసీలు ఎందుకు ఇవాళ అర్ధాంతరంగా ఆగమేఘాల మీద పెట్టారు? ఇవాళ అక్కడ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే ఇవాళ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా తీసేసి ఇవాళ బీసీ సామాజిక వర్గాన్ని ఎందుకు పెట్టారు అక్కడ? అంటే బలి పశువులు చేయాలి ఇవాళ బీసీలని అని చెప్పి ఒక ఇది కాదా? పార్థసారథి గారు చూశారు మీరు,
కనీసం ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంట్ కరువైపోయింది 4.5 ఏళ్లలో. ఏ రోజు కూడా బీసీ మంత్రులకు కానీ బీసీ ఎమ్మెల్యేలకు కానీ ఎక్కడ అపాయింట్మెంట్ ఇచ్చే దాఖలాలు లేవు. అసలు వాళ్ళ నియోజకవర్గాల గురించి కానీ వాళ్ళకు ఉన్నటువంటి సమస్యల గురించి కానీ వాళ్ళు నమ్ముకున్నటువంటి ప్రజలకు ఏ విధంగా న్యాయం చేయాలంటున్నది కానీ బీసీలకు ఏ విధంగా మనం న్యాయం చేస్తున్నామని చెప్పి చెప్పాలనంటే మనం ఏదో చెయ్యాలని చెప్పి తపంతో ఉన్నటువంటి బీసీ ఎమ్మెల్యేల మంత్రులందరికీ కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి తీవ్ర ద్రోహం చేశారన్నది ఇవాళ సుస్పష్టమైంది. తాడేపల్లి ప్యాలెస్ లో జగన్మోహన్ రెడ్డికి అయిపోయింది, తట్టా పొట్టా సర్దుకొని మనం ప్యాకప్ చేసుకొని మనం వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పి ఇవాళ ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ వాళ్ళు ఎక్కడైతే ఏ స్థానాలు అయితే వాళ్ళు ఓడిపోబోతా ఉందో ఆ ఓడిపోతున్న స్థానాల్లో బీసీలు బలిపశువులుగా చేసి అక్కడ వాళ్ళకి నియోజకవర్గాలు ఇస్తున్నారని చెప్పి ఇవాళ బీసీలను 50% నేను ఇవాళ టికెట్లు కేటాయిస్తున్నారని చెప్పి చెప్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ బీసీలను ఇవాళ అన్యాయంగా రాజకీయంగా నెట్టేట్లో ముంచడానికి వాళ్ళు కుట్ర పన్నబోతా ఉన్నారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా అర్థమవుతా ఉంది. బీసీలు ఎవరు జగన్మోహన్ రెడ్డి చేతుల్లోని బలిపశువులు కావడానికి మళ్ళీ ఒకసారి ఇవాళ వాళ్ళ రాజకీయ జీవితాన్ని పణంగా పెట్టడానికి ఎవరు సిద్ధంగా లేరు. ఏదైతే పెద్దలు చెప్పినట్టు నందమూరి తారక రామారావు గారు అప్పుడు పార్టీ స్థాపించిన నాటి నుండి కూడా బీసీలకి అత్యధికమైన ప్రాధాన్యత ఇచ్చి బీసీలకి అనేకమైనటువంటి రంగాల్లో వాళ్ళకి గౌరవం ఇచ్చి తీసుకొచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీలో బీసీలు అత్యధికంగా ఉంటారు. తర్వాత జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు పార్టీ స్థాపించినట్టు నుండి కూడా ఇవాళకి కూడా ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్నటువంటి పిఎస్సీ మెంబర్ కూడా బీసీ అయిన కోన తాతారావు గారు. అంటే బీసీలకి సముచిత స్థానం ఇవ్వాలి, బీసీ ప్రాంతాల్లో బీసీలకి మనం రాజ్యాధికారం ఇచ్చే విధంగా వాళ్ళకి గౌరవించుకోవాలని చెప్పి తపంతో ఉన్నటువంటి రామారావు గారు చేసింది లేదా మీరు పార్టీ పెట్టినప్పటి నుంచి మీరు ఇస్తున్న పదవుల అంశాలు చెప్తున్నా ముఖ్యమంత్రి గారు గాని లేకపోతే వైసీపీ టీం గాని అధికార పార్టీలు గాని ఏం చెప్తున్నారు? టీడీపీ జనసేనను బూచిగా చూపించి రెండు ప్రధాన కులాల మధ్య గ్యాప్ క్రియేట్ చేస్తున్నారు. సేమ్ టైం బీసీలకు నేనే చేస్తున్నా స్వర్ణయుగం అంటున్నారు. మీదొక విషయం వాళ్ళదొక విషయం, రెండు విషయం కలిస్తే అమృతం అవుద్దా అని నిన్న కూడా అన్నారు. ఇవాళ కాలకూట విషయంతో కూడుకున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ రాష్ట్రంలో అది జగన్మోహన్ రెడ్డి అన్నది ప్రపంచవ్యాప్తంగా అందరికి కూడా తేటతెల్లమైంది. బీసీలని ఇవాళ అనగదొక్కుదాం, బీసీలకి ఇవాళ వాళ్ళని మళ్ళీ మోసం చేసి రేపు బీసీలకి మనం కళ్ళబొల్లి కబుర్లు చెప్పి వాళ్ళకి ఆశ చూపించి ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం బీసీలను వాడుకుందాం, పళ్ళకి మోసేటువంటి బోయల్లాగే వీళ్ళని వాడుకుందాం అని చెప్పేటువంటి భావంతో జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి యొక్క నిజస్వరూపం ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా బయటపడింది. బీసీలు ఇవాళ బీసీలే కాదు, ఎస్సీలే కాదు, ఎస్టీలే కాదు, నా బీసీ నా ఎస్సీ నా ఎస్టీలు అన్న వాళ్ళందరూ కూడా నట్టేట ముంచేశారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి అన్నది రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా ఇవాళ కరువు కలిగింది. ఖచ్చితంగా ఇవాళ జనసేన టీడీపీ పొత్తుని ఏదైతే జగన్మోహన్ రెడ్డి జీర్ణించుకోలేనటువంటి స్థితిలో ఉన్నారో తాడేపల్లి ప్యాలెస్ లో ఆయన దొరికినట్టు లోపల పెట్టి వాయిస్తున్నారని చెప్పుకోవాలి. అక్కడ పెద్ద పెద్ద శబ్దాలు వస్తూ ఉన్నాయి. అంటే జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఒక నియంతలాగా పాలించి అక్కడ చేస్తున్నటువంటి అకృత్యాలు ఏవైతే ఉన్నాయో ఇవాళ రాష్ట్రానికి ఇవాళ కనీసం రాజధాని లేని రాష్ట్రంగా ఇవాళ తీర్చిదిద్దాడు ముఖ్యమంత్రి, చేతకాని దద్దమ్మ. అంటే ఒక జైలు ముద్దాయి చెంచల్గూడ జైల్లో 18 నెలలు ఆర్థిక నేరాలు చేసి సిబిఐ కేసులు ఈడీ విచారణలో ఎదుర్కొంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి ఏ విధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రం ఏ విధంగా అధోగతి పాలు చెందుతుందో ఈ జగన్మోహన్ రెడ్డి చూసి వాళ్ళ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఇవాళ కనువిప్పు కలిగింది. ఇటువంటి వ్యక్తి బీసీల గురించి బీసీలు కార్పొరేషన్లు పెట్టారు, వాళ్ళందరికీ కూడా పదవులు ఇచ్చారు, కనీసం వాళ్ళకి ఇవాళ జీతాలు ఇచ్చారా మీరు? వాళ్ళకి కనీసం ఒక కార్యాలయాలు ఉన్నాయా? కనీసం వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి సబ్సిడీలు ఏవైతే ఉన్నాయా? బీసీ కార్పొరేషన్లు ఇవ్వాలని మూలలు పడిపోలేదా? తెలుగుదేశం ప్రభుత్వం కానీ గత ప్రభుత్వాలు కానీ బీసీ కార్పొరేషన్లో ఆటోలు కానీ బీసీలకి లేదంటే వాళ్ళకి చేతివృత్తి పనులకి కొలవృత్తి పనులకి వాళ్ళు లోన్లు ఇచ్చిన సందర్భాలు లేదా? 90,000 రూపాయలు 90% సబ్సిడీలు ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటిది ఇవాళ బీసీలకు ఏ విధంగా న్యాయం చేశారు? జగన్మోహన్ రెడ్డి బీసీల మీద ఒక వైట్ పేపర్ శ్వేతపత్రం రిలీజ్ చేయమని చెప్పండి. రాష్ట్ర ప్రభుత్వంలో ఒక్క బీసీ మంత్రి అయినా సరే ఏ రోజైనా కూర్చోబెట్టి తాడేపల్లి ప్యాలెస్ సమీక్షించిన సందర్భం ఉందా? ఏ నియోజకవర్గంలోని మంత్రులు ఎవరు సమీక్షించడానికి వీల్లేదు. ఇవాళ ఆదిమూలం సురేష్ గారి పరిస్థితి ఏంటండి? ఆయన ఇవాళ మోహద్దే వెంకటరామన్ గారి పరిస్థితి ఏంటండి? పాఠశాల గారి పరిస్థితి ఏంటండి? బీసీలందరూ కూడా ఇవాళ వైసీపీ ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో బీసీ నాయకత్వాన్ని నిర్వీర్యం చేశారన్నది ఇవాళ సుస్పష్టమైంది.
ఏదైనా బీసీ న్యాయం జరగాలంటే జనసేన టీడీపీ ప్రభుత్వానికి న్యాయం జరుగుతుందని ఇప్పుడు మనకి ఎనలిస్ట్ గారు ఒక మాట అన్నారు, పార్థసారథి గారు వైఎస్ జమానా నుంచి మంత్రిగా చేసిన అనుభవం ఉంది, అది ఇది అలాంటి వ్యక్తులను కూడా ఇంత దారుణంగా ట్రీట్ చేస్తున్నారు, వ్యవహరిస్తున్నారు, ఇది కరెక్ట్ కాదని అన్నారు. సేమ్ టైం ముఖ్యమంత్రి గారు కానీ లేకపోతే టీం కానీ ఎప్పుడు వాళ్లే ఉండాలా, నెక్స్ట్ జనరేషన్ రావద్దా, వీళ్ళకి ఛాన్స్ ఇవ్వద్దా అన్నదాన్ని కూడా కలరింగ్ చేసి చూపిస్తున్నారు. సొంత సామాజిక వర్గానికి కూడా మేము లెక్క చేయట్లేదు, వీళ్ళ మీద మాకు ప్రేమను చూపిస్తున్నారు, స్వర్ణయుగం అంటున్నారు, సామాజిక న్యాయం అంటున్నారు. ఇవన్నీ బలంగా వెళ్ళవా ప్రజల్లోకి? దీన్ని మీరు ఎలా మోసం చేస్తున్నారని చెప్తారు ప్రజలకి? ఇప్పుడు ఏదైతే 2019 నుంచి ఇప్పటి వరకు ఆ నియోజకవర్గ సమన్వయకర్తలుగా ఉన్నటువంటి, నియోజకవర్గ బాధ్యతలు వహించి ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి బీసీ నాయకులందరి నియోజకవర్గాల్లో ఇప్పుడు ట్రాన్స్ఫర్లు చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ఈ జగన్మోహన్ రెడ్డికి? ఎందుకు బీసీ స్థానాలని ట్రాన్స్ఫర్ చేస్తా ఉన్నాడు? ఏమి ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గాన్ని ట్రాన్స్ఫర్ చేయమనండి, ఆయన స్థానాలను ట్రాన్స్ఫర్ చేయమనండి. రాయలసీమలో ఉన్నటువంటి రెడ్ల స్థానాల నుంచి ఎమ్మెల్యేలని సమన్వయకర్తలని ట్రాన్స్ఫర్ చేయమనండి. ఈ రాష్ట్రంలో కేవలం బీసీ స్థానాలు, బీసీ నియోజకవర్గ సమన్వయకర్తల్ని, బీసీ ఎమ్మెల్యేలని ట్రాన్స్ఫర్ చేయడానికి జగన్మోహన్ ఎందుకు పూనుకున్నాడు ఇవాళ? అంటే బీసీలు బలిపశువులు చేయడానికి కాదా? అంటే బీసీల్లో ఐక్యతని, బీసీల్లో ఉన్నటువంటి నాయకత్వాన్ని ఇవాళ పూర్తిగా దిగజార్చి వాళ్ళని విచ్ఛిన్నం చేయడానికి కాదా ఇది? కేవలం ఈ 4.5 ఏళ్ళు భుజస్కంధాల పైన బీసీలు వైసీపీ పార్టీని ఏదైతే మోసి ప్రజల పక్షాన నుండి ప్రజలకు సేవలు అందించారో వాళ్ళందరి నాయకత్వాన్ని నిర్వీర్యం చేసి బీసీల్లో గందరగోళం సృష్టించే వాళ్ళ ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం నేను వాళ్ళు బీసీలకు ఇస్తానని చెప్పి ఓడిపోయేటువంటి అంటే మునిగిపోయే నావ వైసీపీ పార్టీ. ఆ మునిగిపోయే నావలని వాళ్ళు బీసీలందరినీ ఎక్కించేసి వాళ్ళు తోసేద్దాం అనుకుంటే జగన్మోహన్ రెడ్డి పుట్ట మునిగిపోవడం ఖాయం. జగన్మోహన్ రెడ్డికి ఈ భూమి మీద రాజకీయంగా నౌకలు చెల్లిపోయినాయి అని చెప్పి ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇవాళ గమనిస్తూ ఉన్నారు. అటువంటిది జగన్మోహన్ రెడ్డి బీసీలకు ఏం న్యాయం చేస్తారండి? ఏం చేశాడు? బీసీ మంత్రులకు ఏం చేశాడు చెప్పండి? బీసీ నాయకత్వాల్లో ఉన్నటువంటి నాయకత్వాలకి ఆయన ఎటువంటి హక్కులు ఇచ్చాడు, ఎటువంటి గౌరవం ఇచ్చాడు, ఇవాళ ఏ స్థానాల్లో ఉంచాడు చెప్పండి? ఆంధ్ర విశ్వవిద్యాలయానికి ఒక బీసీని ఇవాళ ప్రకటించగలిగాడండి జగన్మోహన్ రెడ్డి? 4.5 ఏళ్లలో ఇవాళ జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తే కదా బీసీగా ఉన్నది. బీసీ కాల పరిమితి అయిపోగానే ఇవాళ బీసీని ఎందుకు ఇవాళ ఆంధ్ర విశ్వవిద్యాలయానికి ఇవాళ ప్రకటించలేకపోతున్నాడు? కేవలం సమన్వయకర్త కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరండి? సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, సాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎవరు వీళ్ళెవరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వీళ్ళు ప్రాంతీయ సమన్వయకర్తల. అంటే ఎక్కడికెక్కడ 3 జిల్లాలకి వీళ్ళు సమన్వయకర్తలు వాళ్ళ సామాజిక వర్గాన్ని చెందినటువంటి పెట్టుకొని దోచుకునేటువంటి సొమ్మంతా కూడా తాడేపల్లి ప్యాలెస్ కి సక్రమంగా చేరాలంటే వాళ్ళ సొంత సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలు ఉండాలని చెప్పి భావంతో ఇవాళ బీసీలకు అన్యాయం చేసిన పార్టీ ఏదైనా ఉందంటే అది వైసీపీ పార్టీ. బీసీకి న్యాయం జరగబోయేది, బీసీలకి సమన్యాయం జరిగి రాజ్యాధికారం వచ్చేది జనసేన పార్టీ, టీడీపీ పార్టీ రేపు రాజ్యాధికారంలో రాబోతా ఉంది. బీసీలకు సమన్యాయం చేయబోతా ఉంది, బీసీలకు అత్యంత గౌరవం ఇవ్వబోతా ఉంది. మాట్లాడదు ఎందుకంటే మీ ఇద్దరిది కూడా దాన్ని కూడా కామెంట్ చేశారు. బ్రేక్ తర్వాత అంటే రేపు రాబోయే 3 నెలల తర్వాత జరగబోయే ఎన్నిక పూర్తిగా 50% పైచీలుకున్న బీసీల మీద గెలుపోటములని నిర్దేశించే అవకాశం కనిపిస్తోంది. ఇప్పుడు జనవరి 4వ తేదీన టీడీపీ వాళ్ళు జై హో బీసీ అంటున్నారు అన్ని నియోజకవర్గాల్లో కార్యక్రమాలు. ఇక్కడ ముఖ్యమంత్రి గారు చూస్తే అసలు నేనే బీసీలకి బ్రాండ్ అంబాసిడర్ అని చెప్తున్నారు. ఎట్లా ఉంటుంది ఇది? ఎట్లా పరిణామాలకి టర్న్ అయ్యే అవకాశం ఉంది? బీసీలకు ప్రత్యేక వెసులుబాట్లు రాజ్యాంగం ఇచ్చిందమ్మా. ఆర్టికల్ 15(4), ఆర్టికల్ 16(4) అనేది ఇదేంటంటే అంబేద్కర్ ఇచ్చారు. ఏది బీసీలకి రాజ్యాధికారం ఏ విధంగా రావాలి, వాళ్ళకి ప్రత్యేక వెసులుబాట్లు ఎలా కల్పించాలి అనేది ఆ స్కీమ్స్ కానీ వీటన్నిటినీ కూడా ఇవాళ వీళ్ళు కొత్తగా ఇచ్చేది కాదు. కాకపోతే ఇన్నాళ్ళు అది మరుగున పడింది. తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఎన్టీ రామారావు దాన్ని మళ్ళీ తట్టి లేపాడు. అప్పట్లో విపి సింగ్ ప్రధానిగా ఉండటం కూడా ఆయనకి కలిసి వచ్చింది. వీటన్నిటిని కూడా మండల్ కమిషన్ సిఫార్సులు ఇదంతా కూడా దానిలోనే వచ్చేసాయి. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసేసరికి వైఎస్ కుటుంబానికి మొదటి నుంచి కూడా ఎందుకో బీసీలు అంటే కొంత కక్ష. అది తెలుగుదేశం ఓట్ బ్యాంక్ అన్నా మరేదో మొత్తానికి రాజశేఖర్ రెడ్డి కూడా బీసీలకు హాని చేశాడు. ఆయన ఏంటి 5% రిజర్వేషన్ కోత పెట్టాడు. ఆయనకంటే ఈయన మరి 10 ఆకులు ఎక్కువ కదా, ఈయన 10% కోత వేసాడు. ఆయన 8,000 పోస్టులు బీసీలకు పోగొడితే ఈయన 16,000 పోస్టులు. మన గురుమూర్తి గారు కూడా చెప్తున్నారు. ఆయన 23,000 కోట్ల సబ్ ప్లాన్ డైవర్ట్ చేశాడు
ఎవరు? రాజశేఖర్ రెడ్డి. ఇతను 2,30,000 కోట్లు, అంటే 10 ఆకులు ఎక్కువే అన్నమాట. మొన్న మేరుగ నాగార్జున రివ్యూ చేశాడు ఏప్రిల్లోనో ఎప్పుడో. ఆ రివ్యూలో 2,30,000 కోట్ల సప్లాన్ దుర్వినియోగం. అది సప్లాన్ స్ఫూర్తికే దెబ్బ కొట్టారు. అంటే రాబ్ ప్లాన్ చేశారు, సప్లాన్ కాదు, అది కాస్త రాబ్ ప్లాన్ అన్నమాట. డీబీటీ 230 కాదు, 230 అనగానే ఇలా గుర్తు రావాల్సింది సప్లాన్ 230 లేచిపోయింది అనుకోవాలా. ఇప్పుడు యనమల రామకృష్ణుడు జగన్మోహన్ రెడ్డి గారిని బాగా స్టడీ చేశారు. లాస్ట్ అసెంబ్లీలోనూ ఎప్పుడు నాకు గుర్తు, ఆ కవరేజ్కి వెళ్ళినప్పుడు జగన్ మైండ్ సెట్ ఆస్ట్రిచ్ మైండ్ సెట్ అన్నాడు. నాకు అర్థం కాల. తర్వాత విడిగా కలిసి ఏంటి సార్ ఆస్ట్రిచ్ మైండ్ సెట్ అంటే ఏంటో చెప్పండి నన్ను. ఆస్ట్రిచ్ మైండ్ సెట్ అంటే అది కొంచెం రివర్స్, అంటే ఏంటి, నెగిటివ్ అన్నమాట. మనం ఏది చెప్పినా రెండోదే తీసుకుంటాడు కదా, మొదటిది తీసుకోడు అనే ఉద్దేశంతో. ఇప్పుడు ఇది కూడా అంతే. ఏది ఈ విధంగా ఇప్పుడు మన మిత్రులు అన్నారు ఏమని, వీళ్ళందరినీ మారుస్తున్నాడు కదా. పార్థసారథి గారు చీటీ చించేశాడు, వంశీకృష్ణ చీటీ చించేశాడు, మొత్తం బీసీలందరినీ ఇట్లా చంద్రవందరు చేస్తున్నాడు కదా. ఇప్పుడు ఆ కడపలో వ్యతిరేకత లేదా? అవినాష్ రెడ్డి A8 ఏది సిబిఐ కేసు ఏదో ఉంది బాబాయ్ హత్య కేసులో, మరి అవినాష్ రెడ్డిని పిలిపించి కౌన్సిలింగ్ చేసి చీటీ చించేస్తున్నాడు అంటాడా? అవినాష్ రెడ్డి చీటీ చించితే జగన్ చీటీయే తిరిగిపోద్ది. ఇప్పుడు వాళ్ళ మేనమా ఉన్నాడు, ఎవరో కాదు, ఎవరు, రవీంద్రనాథ్ రెడ్డి, కమలాపురం ఎమ్మెల్యే. ఆయన 2,300 ఓట్లతో గట్టెక్కాడు. 40,000 మెజార్టీ వచ్చినటువంటి గుమ్మనూరు జయరాముని మారుస్తాడంట. 60,000 మెజార్టీ వచ్చినటువంటి సంజీవయ్య చీటీ జించేస్తాడంట. 2,000తో గట్టెక్కినటువంటి రవీంద్రనాథ్ రెడ్డిని మార్చడు, జగ్గిరెడ్డిని మార్చడు. అంటే ఏంటి ఇప్పుడు? అంటే ఒకటి ఇక్కడ దీన్ని ఎలా చూడాలి? ఇప్పుడు గత ఎన్నికలకి చూసినప్పుడు టీడీపీకి లాస్ట్ టైం కొన్ని సామాజిక వర్గాలు దూరం జరిగాయి అనేది విశ్లేషణ, చర్చ వినపడింది. స్వతహాగా ఇప్పుడు 4 సంవత్సరాల 9 నెలల పాలనలో డెఫినెట్ గా ఆ వర్గాలు మళ్లీ ప్రత్యామ్నాయం కోసం టీడీపీ జనసేన చూసే అవకాశం ఉంది. కాబట్టి ఆపకుండా, లేకపోతే నేను ఇస్తున్నానన్న ప్రొజెక్షన్ రూపంలో అక్కడ వాళ్ళకి సీట్లు ఇస్తున్నారా? ఎట్లా చూడాలి దీన్ని? జగన్మోహన్ రెడ్డి కొన్ని వర్గాలని భ్రమలకు గురి చేశాడు. ఎస్సీ, ఎస్టీ, బీసీ. ఇప్పుడు వెళ్ళినా కూడా సభలో మాడ్యులేషన్ చూడండి, నా నా అని చాలా గట్టిగా చెప్తూ ఉంటారు. చూసిన వాళ్ళందరూ అబ్బా అసలు ఏంటి అంత ప్రేమ అన్నట్టు ఉంటది. అది అర్థమైపోయింది. ఇప్పుడు జనం కూడా అర్థం చేసేసుకుంటున్నారు. ఎందుకంటే ఏదైనా అతి సర్వత్రా వర్జయేత్, వెగటు పుడుతుంది. ఎక్కువైంది ఏది కూడా జీర్ణం కాదనమాట. ఇప్పుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి వెగటు పుట్టుతోంది. ఆయన యొక్క ఓవర్ యాక్షన్ వల్ల ఏం జరుగుతోంది, ఈ వర్గాలన్నింటిలో కూడా ఒక విముఖత వస్తుంది. నిన్న మొన్న కూడా ఎవరో అన్నారు, అసలు మీకు నేను టికెట్ ఇచ్చినా కూడా జస్ట్ వెళ్ళి దండం పెట్టండి చాలు, నాకు ప్రజలకు మధ్య ఎవరు లేరు, నేనే ఉన్నాను మధ్యలో, మీరు దండం పెడితే చాలని అన్నారని చెప్పి అది వార్త చాలా వైరల్ అయింది బయటకు వచ్చి. ఇప్పుడు ఆయన చెప్తాడు కదా, దేవుడు పైన దేవుడు, దేవుడు స్క్రిప్ట్ అంటాడు కదా. అప్పుడు దేవుడు ప్రతిపక్షాలకు ఉండదా? రేపు అదే రిపీట్ అవుతుంది అనమాట. ఏంటి 151, 23 రివర్స్ అవుతుంది. ఆయనకి 23, వీళ్ళకి 151 వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే వీళ్ళకి కూడా దేవుడు ఉన్నాడు కదా. గురుమూర్తి గారు, ఇప్పుడు ఏంటి అసలు అంటే ఒకటి మీరేమైనా నోటీస్ చేశారా, వెళ్ళిపోయిన వర్గాలన్నీ కూడా మళ్ళీ వెనక్కి వస్తున్నాయి కాబట్టి ఈ తతంగం అంతా జరుగుతుంది అనుకోవాలా, లేదా ఇప్పుడు మీరు జైహో బీసీ అని అంటున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు, ఎజెండా ఏంటి? అంటే ఆ వైఫల్యాల్ని, బీసీలకు జరిగిన అన్యాయం చెప్తారా, మీరు చేయాలనుకుంటున్నా చెప్తారా ఈ వేదికల్లో? ఖచ్చితంగా రెండూ చెబుతామమ్మా. ఎందుకంటే జైహో బీసీ అనేది రేపు 4వ తేదీన మా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ కార్యక్రమాన్ని లాంచ్ చేస్తా ఉన్నారు. ఆ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి మండలంలో కూడా ఆ మండలంలో ఉన్న గ్రామాలకి ఆ బీసీ గడపకి వెళ్ళి ఆ తర్వాత ఒక సమావేశాన్ని మండల స్థాయిలో పెట్టుకుని ఆ తర్వాత పార్లమెంటు స్థాయిలో, ఆ తర్వాత రాష్ట్ర స్థాయిలో కూడా ఒక ప్రణాళికబద్ధంగా చేయాలని చెప్పి జైహో బీసీ కార్యక్రమాన్ని నిన్న మా యువ నాయకులు జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు ఈ కార్యక్రమాన్ని నిన్న ఆ లోగోని అది కూడా ప్రారంభించడం జరిగింది. నిన్న ఆయన చాలా స్పష్టంగా చెప్పారు, ఏదైతే పోయినటువంటి రిజర్వేషన్ ఉందో దానికోసం పోరాటం చేద్దాం, బీసీలకు ఒక రక్షణ చట్టం తెద్దాం, బీసీలందరికీ కూడా కులాల ఉపకులాల వారీగా నిధులు కేటాయించి వాళ్ళ సంక్షేమం కోసం పాటుపడదాం. అంటే మాటల్లో కాదమ్మ ఇది. గతంలో కూడా సంచార జాతులు ఏవైతే ఉన్నాయో 33 కులాల కార్పొరేషన్ ఏర్పాటు చేసి బ్యాంకుతో సంబంధం లేకుండా డైరెక్ట్గా కార్పొరేషన్ ద్వారా ఆ రోజున 30,000 రూపాయల రుణాలు ఆ రోజున ఆయన అందించారు.
కాబట్టి ఈ రోజున ఆయన చాలా ఖచ్చితంగా స్పష్టంగా నిన్న చెప్పారు. అంతేకాదు ఏదైతే చేనేత కార్మికులతో నిన్న దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 300 మంది చేనేత కార్మికులు వివిధ రంగాలకు అంటే వివిధ ప్రాంతాల నుంచి వివిధ నాయకులు కానీ కార్మికులు కానీ వచ్చారు. వాళ్ళతో 3.5 గంటల సేపు ఆయన కూర్చుని సుదీర్ఘంగా ఒక చర్చ చేసి చేనేత కార్మికులను నేను దత్తత తీసుకుంటాను, అతి పెద్ద రంగమైన వ్యవసాయం తర్వాత పెద్ద రంగమైన చేనేత కార్మికులు నేను దత్తత తీసుకుంటాను అని చెప్పి ఆయన చాలా స్పష్టంగా అన్ని కులాలకు కూడా సహాయం చేస్తామనే ఉద్దేశంతో రేపు 4వ తేదీ నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుని ప్రజాక్షేత్రంలోకి వెళ్ళబోతా ఉన్నాం. కాబట్టి మీరు అన్నారు నోటీస్ చేశారంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి మోసం ఏదైతే ఉందో, మా నిధులు దోపిడీ కానివ్వండి, మా మీద పన్నులేయటం కానివ్వండి, మా పేరు చెప్పి అప్పులు తేవటం కానివ్వండి, మా కార్పొరేషన్ కూడా ముంచేస్తామన్నాడు ఈయన. ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్తాం. తర్వాత మా బిడ్డలు ఏ విధంగా చంపింది, మా బిడ్డల విద్యకి ఏ విధంగా దూరం చేసింది, తర్వాత మా బిడ్డల్ని గంజాయికి ఏ విధంగా బానిసలు చేస్తా ఉన్నాడో ఈ విషయాలన్నీ కూడా చేస్తాం. అంతేకాదు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి నమ్మక ద్రోహి. మీరు కావాలంటే చూసుకోండి డే 1 నుంచి అతని గురించి. ఆనాడు ఆయన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి ఆయన చనిపోతే అది ఎందుకు ఆయన పార్టీ మారాడు? ఎందుకు? ముఖ్యమంత్రి కోసమే కదా. ఆ రోజు తండ్రి చనిపోతే సంతకాలు పెట్టించింది దేనికోసం? ముఖ్యమంత్రి కోసం. మరి ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి నమ్మక ద్రోహం చేయలేదా? ఆ తర్వాత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళ బాబాయ్ చనిపోతే సిబిఐ దర్యాప్తు కావాలని అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కరోజైనా మాట్లాడా? ఏ హత్య చేయించింది ఆయన కాదా? వాళ్ళ బాబాయిని చంపింది ఆయన కాదు? ఇది నమ్మక ద్రోహం కాదా? కోడికత్తి సీన్ని 5 సంవత్సరాలుగా జైల్లో మగ్గేస్తున్నాడు, అది నమ్మక ద్రోహం కాదా? ఇవాళ ఏదైతే మోపిదేవి వెంకటరమణ గారు ఉన్నారో ఆ మోపిదేవి వెంకటరమణ గారు ఆయనతో పాటు జైలుకు వచ్చినటువంటి వ్యక్తి ఇవాళ అక్కడ మార్చేశాడు, అది నమ్మద్రోహం కాదా? అదేవిధంగా ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు మరి ఆ రోజున రాజధాని విషయంలో అడ్డం పెట్టుకుని కేసు వేయించి నానా తకతంగం చేసి ఇవాళ నానా బాధలు పెట్టి మరి ఇవాళ మార్చేశాడు, అది నమ్మక ద్రోహం కాదా? ఇవాళ జగన్మోహన్ రెడ్డి చేసేది మోసకారి సంక్షేమం అనేది మేము ప్రజలకు చెప్పదలుచుకున్నాం. తర్వాత ఇంకొక విషయం కూడా ఇందాక శ్రీనివాస్ గారు చెప్పారు, జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి మొదటి నుంచి కూడా బీసీలు అంటే పడదు. జగన్మోహన్ రెడ్డి యొక్క కుటుంబం యొక్క రాజకీయం కానివ్వండి, వాళ్ళ సంపద కానివ్వండి, బీసీలను హత్య చేసి ఆ హత్యల పునాదుల్లో నుంచి వచ్చినటువంటి కుటుంబం రాజశేఖర రెడ్డి కుటుంబం. ఎందుకంటే కడపలో జింకా వెంకట నరసయ్య అనేటువంటి గనుల వ్యాపారాన్ని రాజారెడ్డి అక్కడ పనిచేస్తా ఉంటే ఆ ఓనర్ని చంపి ఆ గనులు మరి లాక్కుని అక్కడి నుంచి వ్యాపార సామ్రాజ్యం మొదలు పెట్టారు. ఇవాళ చూడండి ఇదే జగన్మోహన్ రెడ్డి ఇవాళ రాష్ట్రంలో దాదాపుగా 30 లక్షల మంది అనారోగ్యానికి గురయ్యారు, 30,000 మంది చనిపోయారు. ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాలు మరి ఏదైతే శవాల మరి పునాదుల మీద ఇవాళ వ్యాపార సామ్రాజ్యం నిర్మాణం చేసుకుని 1,00,000 కోట్లు దోపిడీ చేశాడు. ఇవన్నీ కూడా పాపాలు కదా? ఖచ్చితంగా ఈ పాపాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్తాం. ఇవాళ ఏదైతే ఎంతో మంది ఇవాళ బీసీలని ఆయన మారుస్తా. ఇవాళ పార్థసారథి గారు ఏం చెప్పాడు? కొలుసు పార్థసారథి గారు సాక్షాత్ ఆయన మాజీ మంత్రి ఇవాళ ఏం చెప్పాడు? ఆయన జగన్మోహన్ రెడ్డి నన్ను నమ్మటం లేదు. ఇవాళ ఇవాళ ఆత్మగౌరవం ఇచ్చాడా? ఒకసారి మనం మూర్తి యాదవ్ గారితో కూడా మాట్లాడదాం. ఎస్ మూర్తి యాదవ్ గారు ఏం చెప్తారు మీ కంక్లూడింగ్? అంటే మీరు కూడా ఉమ్మడి మేనిఫెస్టో మీద కసరత్తు చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ప్రత్యేక మేనిఫెస్టో ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తా అంటున్నారు. మరి ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పోటీ చేస్తే అక్కడ బీసీ పెట్టే అవకాశం కూడా ఉంది. అదిగో నేను బీసీ పెట్టా ఉందా అనేది ఒకటి. 2 నిన్న కూడా ఎంత వెటకారంగా మాట్లాడారు ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి మీద. పోలిపల్లిలో ఆయన ఏమన్నారు, ఒక దశాబ్ద కాలం పాటు పొత్తుండాలి, 10-15 ఏళ్లు ఉంటేనే రాష్ట్రం బాగుపడుద్ది అంటే కూడా దాన్ని కూడా పెళ్లిళ్లతో లింక్ చేసేశారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్టుంది. సొంత కన్న తల్లినే అసలు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షురాలుగా నియమించినటువంటి విజయం అనే ఇవాళ గెంటేసినటువంటి నీచమైనటువంటి ముఖ్యమంత్రి. అలాంటిది జైల్లో ఉంటే, చెంచులు కూడా జైల్లో ఉంటే తన పాదయాత్రని తన భుజస్కంధాల పైన వేసుకుని వాళ్ళ చెల్లెలు కూడా పార్టీ ఇప్పుడు వాళ్ళ చెల్లెల్ని కూడా ఇవాళ బయటకు నెట్టేసి ఇవాళ రాజకీయంగా పబ్బం గడుపుకొని అక్కడ రూమ్ లో కూర్చొని పబ్జీలు ఆడుకునేటువంటి ముఖ్యమంత్రి ఇవాళ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేటువంటి ఇది ఉందా? పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు యొక్క కలయిక, జనసేన టీడీపీ కలయిక రాజకీయ లబ్ధి కోసం కాదు, రాష్ట్ర అభివృద్ధి కోసం, భావితరాల మన బిడ్డల కోసం ఈ యొక్క కలయిక.
10 సంవత్సరాల పాటు మన అందరం కూడా కలిసిమెలిసి ఉంటే ఖచ్చితంగా రాష్ట్ర అభ్యున్నతి కోసం మనం పాటుపడవచ్చు. ఈ రాష్ట్రానికి అనేకమైన పెట్టుబడులు తీసుకురావచ్చు, నిరుద్యోగ యువతకి ఉపాధి అవకాశాలు తీసుకురావచ్చు. ఈ రాష్ట్రాన్ని రాజధాని లేని రాష్ట్రంగా తీర్చిదిద్దినటువంటి దుర్మార్గపు ముఖ్యమంత్రికి మనం ఇవాళ బుద్ధి చెప్పాలంటే రాష్ట్రాన్ని ఇవాళ రాజధాని మనం ఇవాళ పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసుకోవాలనేటువంటి దృఢ సంకల్పంతో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, ఇవాళ నాదెండ్ల మనోహర్ గారు అందరూ సంయుక్తంగా కలిసి ఇవాళ టీడీపీ జనసేన కలయిక ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం తప్ప రాజ్యాధికారం కోసం లేకపోతే రాజకీయ లబ్ధి కోసం కాదని చెప్పి సుస్పష్టం చేశారు. అలాంటిది ఇవన్నీ మానేసి జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత విమర్శలు చేస్తూ ఉంటాడు. పెళ్లిళ్ళ గురించి, వాటి గురించి. మహిళల పట్ల అసలు జగన్మోహన్ రెడ్డి చిత్తశుద్ధి ఉందా? రాష్ట్రంలో మహిళలందరూ కూడా, ఆడబిడ్డలందరూ అదృశ్యం అయిపోతున్నారు. అసలు వాళ్ళందరూ కూడా కనుమరుగైపోతున్నారు. వాటి గురించి విచారణ చేపట్టినటువంటి సంగతి ఉందా? పవన్ కళ్యాణ్ గారు కేంద్ర నిఘా వర్గాలు కేంద్రంలో ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏదైతే ఉందో రాష్ట్రంలో ఆడబిడ్డలందరూ కూడా ఇవాళ అదృశ్యం అవుతా ఉన్నారు. పార్టిసిపేట్ చేసి బీసీలకి సంబంధించిన అంశాలన్నీ వివరిస్తారా? జైహో బీసీలో మీరు పార్టిసిపేట్ చేస్తారా? మీరు కూడా బీసీలకు సంబంధించి ఏమన్నా సూచనలు, సలహాలు చేస్తారా? జైహో బీసీ అనేటువంటిది అద్భుతమైనటువంటి కార్యక్రమం. లోకేష్ గారు ఏదైతే రేపు 4వ తారీఖు నుంచి చేపట్టబోయేటువంటి ఆ యొక్క కార్యక్రమం ఉందో, జనసేన టీడీపీ సంయుక్తంగా కలిసి బీసీలకి ఏ విధంగా న్యాయం చేయాలి, బీసీలకి సెపరేట్ గా ఏ విధంగా మేనిఫెస్టో రూపొందించాలన్న దాంట్లో కీలక భూమిక పోషించే కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు రూపొందిస్తారు. ఖచ్చితంగా రేపు రానున్నటువంటి 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీసీలే రాజ్యాధికారం ఈ యొక్క జనసేన టీడీపీకి కట్టబెట్టేటువంటి కార్యక్రమం చేయబోతా ఉంది. థ్యాంక్ యూ వివి మూర్తి గారు, గురుమూర్తి గారు, అలాగే డివి శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ అండి. ఇది బ్రేక్ఫాస్ట్ న్యూస్ అప్డేట్స్ కొనసాగుతాయి, చూస్తూనే